ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెదనాన్న మీతో కొంచెం మాట్లాడాలి. రేయ్ అయ్యగారు నా చెప్పులు ఎక్కడున్నాయి? ఇక్కడే వదిలాను కదా, ఎక్కడా? ఇక్కడే ఉండాలి కదరా, ఎక్కడున్నాయి? ఎక్కడా? ఇక్కడే ఉండాలి అయ్యగారు. ఛే, పెదనాన్న ఒక్క నిమిషం పెదనాన్న, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నన్ను శత్రువులా చూడకండి. జరిగిన దాంట్లో మీకు నా తప్పు కనిపించొచ్చు, కానీ తప్పని పరిస్థితుల్లో వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది. నేను మన ఇంటి పరువు తీయాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ అసలు చేయలేదు. ఈ విషయం ఇంత దాకా వస్తుందని నేను ఊహించలేదు పెదనాన్న. పెదనాన్న ఇప్పుడు ఈ సమస్యకి ఒక దారి దొరికింది. అది శౌర్య ఉన్నాడు కదా, శౌర్య పెద్దమ్మని కలిసి ఇల్లరికం రావడానికి రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అంగీకరించారంట. ఆ విషయం పెద్దమ్మ మీకు చెప్పాలని ప్రయత్నించింది, కానీ కుదరలేదు. శౌర్య రామలక్ష్మిల పెళ్లి జరిగితే మీకు సమస్యలేమీ ఉండవు పెదనాన్న. నేనెందుకు శ్రీనుని పెళ్లి చేసుకున్నానో మీకు ఛీ, ఏం బతుకురా నీది? ఇంట్లో ఎలాగూ మనశ్శాంతి లేదు, చివరికి ఇక్కడ కూడా మనశ్శాంతి లేదారా నీకు? నా అనుకున్న నీ వాళ్లే నీ పరువు తీసింది చాలక పుండు మీద కారం చల్లినట్టు ఇంకా పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, పీడిస్తున్నారు కదరా నిన్ను. ఛీ, తల్లేదో తెలియక తప్పు చేసింది, కూతురెందుకు అలా చేస్తుందనుకున్నావు కదరా. కాని పాముకు పుట్టిన సంతానానికి పాలు పోసి పెంచినా అది కక్కితే విషమే వస్తుందని తెలుసుకోలేకపోయావు కదరా. కొడుకులా పెంచినవాడు నీ గురించి ఆలోచించలేదు, బాధపడ్డావు. చివరికి నిన్ను విడిచిపోదు అనుకున్న నీ భార్య గీత దాటేసింది, తట్టుకున్నావు. కాని కనకపోయినా కన్న కూతురు అనుకున్నావే. పెదనాన్న అన్న పిలుపుకే ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయావు. ఆ పిలుపు వెనకాల ఇంత పగుందని కనుక్కోలేకపోయావురా. పెదనాన్న పగ కాదు, ప్రేమ. ఏయ్, శ్రీనుతో చెల్లెలి పెళ్లి పెట్టుకున్నప్పుడే నోరు మెదపలేదు. నీకేమైనా ఆలోచన ఉంటే చెప్పు అన్నప్పుడు నిజం చెప్పలేదు. కాని పెళ్లి పీటల మీదికి వెళ్ళాక, ఊరంతా పెళ్లి వేడుకకి వచ్చాక, కాని పెళ్లి పీటల మీదికి వెళ్ళాక, ఊరంతా పెళ్లి వేడుకకి వచ్చాక, పీటల మీద ఉన్న వాడిని పిలిపించుకొని తాళి కట్టించుకొని అదే మండపానికి వచ్చి నిలబడితే దాని అర్థమేంటి, దాని ఆంతర్యమేంటి? నీ పరువుని ఊరందరి ముందు తీయాలనుకోవడమే కదరా. నీ ప్రతిష్టకి నడి మండపంలో మసిపోయాలనుకోవడమే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.